హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. ఈరోజు వచ్చే వీడియో మా షాప్ అండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ చికెన్ పకోడీ సెంటర్. ఏదైతే మా దగ్గర మా హోటల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సంబంధించిన ఐటమ్స్ అండ్ స్నాక్స్, చికెన్ పకోడీ, ఎగ్, ఈ విధంగా స్నాక్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మా షాపు అయితే బోర్డు ఉందో, ఈ బోర్డు మీద చూడండి ఐటమ్స్ మొత్తం వెరైటీ ఐటమ్స్ ఉంటాయండి. మీకు ఇందులో కొత్త ఐటమ్స్ కూడా కనిపిస్తాయి. చలో అండి, ఇప్పుడు చూద్దాం, నడండి, వెళ్దాం లోపలికి. చూడండి మొత్తం కనిపిస్తున్నాయి మనకు ఐటమ్స్. స్పైసీ పాయింట్, బాలాజీ స్పైసీ పాయింట్ షాప్ అండి మాది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ మనకు అయితే షాప్ లోపల వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. ఏంది వెరైటీ అనిపిస్తుందా? చూడండి, చికెన్ పకోడీ. ఓకే, ఇంకోటి పుదీనా చికెన్ పకోడీ, గ్రీన్ చికెన్ పకోడీ, సందానా పకోడీ, లివర్ పకోడీ, ఈ విధంగా ఐటమ్స్, చికెన్ ఐటమ్స్, ఎగ్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ 2 గుడ్లు పలగొట్టిన, ఇక్కడ ఒక ఆర్డర్ వచ్చింది, అది దాని గురించి చెప్తా. ఫస్ట్ అయితే ఈ ఐటమ్ పేరు మొలకల అండా బుర్జీ. అయితే మొలకల ఎగ్ బుర్జీ అని కూడా అంటాం. ఇది ఏంటి అంటే మనము మొలకలు ఏవైతే ఉన్నాయో, స్ప్రౌట్స్ అండ్ ఎగ్ 2 కలిపి చేయడం అన్నమాట. మనం చాలాసార్లు చూస్తాం, ఎగ్గు మనము ఆమ్లెట్ వేసుకుంటాం, ఎగ్గు ఇంట్లో ఎగ్ కర్రీ వండుతారు, ఉల్లిగడ్డలు వేసి ఇట్లా, ఇంకా హోటల్లో ఎగ్ బుర్జీ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్ అండ్ మొలకలు ఎగ్ 2 కలిపి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం మొలకలు ఉన్నాయి తింటాం, కానీ కొద్దిగా బాగా అనిపిస్తుంది. కానీ అదే ఎగ్గు కాంబినేషన్లో తినండి, చాలా టేస్ట్ వస్తుంది, మజా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి, ఎందుకంటే 2 కూడా హై ప్రోటీన్ ఫుడ్డే. మన డాక్టర్లు చెప్తారు రోజు ఎగ్గు తినాలంటే. అండ్ మొలకలు అయితే చాలా మంచిదండి హెల్త్కి. అయితే అది ఎంత చెప్పినా తక్కువనే మొలకలు. కాబట్టి ఇట్లా మనం తింటే ఇంకా మజా ఉంటుంది. అదే మా దగ్గర ఇది స్పెషల్ ఐటమ్ అండి. అయితే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, అందులో ఇది చాలా పెద్ద ఐటమ్ అండి. ఐటమ్ అంటే ఐటమ్ సాంగ్ కాదండి, ఐటమ్ అది మజా ఉంటుంది, అదొక రెసిపీ. కాబట్టి చాలా బాగుంటుంది మా దగ్గర. ఇది స్పెషల్. చాలామంది మా కస్టమర్లు అంటారు, కొత్త కస్టమర్లు, మేము ఇంతకుముందు తిన్నాము, మాకు మంచిగా అనిపించింది, మా ఫ్రెండ్దే నంబర్ తీసుకొని మీకు మీరు ఎక్కడ షాప్ అని అడిగి మరీ ఇక్కడ వచ్చాం అనేసి చాలామంది కస్టమర్లు మాకు చెప్తారు ఈ ఐటెం కోసమే. ఒక్కొక్కరు 5 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ దూరం కూడా వచ్చినాం, కంటేశ్వర్ నుంచి, అక్కడ వేరే విలేజ్ డిచ్పల్లి అట్లా కూడా వచ్చినామని చెప్తారండి మాకు. ఆ విధంగా అది మొలకల అండా బుజ్జి స్పెషల్. ఇప్పుడైతే నేను ఇక్కడ చికెన్ పకోడీ వేసిన, 1/4 kg 250 grams ఆర్డర్ వచ్చింది. ఇక్కడ వేసిన మీకు ఏదైతే ఐటమ్, ఫుల్ ఐటమ్ అనేది ఇక్కడ నేను చూపెట్టలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ మా షాప్ రన్నింగ్లో ఉంది. ఎట్లయితే కస్టమర్లు వచ్చిండ్రో వాళ్ళు ఎంతైతే ఇవ్వమన్నారో ఆ ఐటమ్ అనేది మీకు చూపిస్తున్నా. వాళ్ళు ఎంత ఇవ్వమన్నారో అంతది అక్కడ వాళ్ళకు ఫ్రై చేసి, రోస్ట్ చేసి, ఆ విధంగా ఫుల్ బాయిల్ చేసి ఇచ్చేస్తున్నా. ఆ విధంగా 1/4 kg చికెన్ పకోడీ అక్కడ వేసేసి ఇప్పుడు అందులో కూడా లాస్ట్లో మిర్చి అండ్ కరివేపాకు వేసేసి మంచిగా ఫుల్ బాయిల్ అయినాక ఫుల్ రోస్ట్ కడక్ కాగానే తీసేసి కస్టమర్కి ఇచ్చేస్తామండి. అట్లా ఈ చికెన్ పకోడీ అయితే రెడ్ చికెన్ పకోడీ ఉందో అది మామూలుగా మనము చాలా చోట్ల చూస్తాం, కానీ మా దగ్గర కూడా స్పెషల్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. మేము అందులో పిండి అనేది వేయం ఎక్కువ మట్టుకు, ఓన్లీ కార్న్ఫ్లోర్ మసాలా వేసి చేస్తాం. అందుకని మా కస్టమర్లు మంచిగా వస్తారు, మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. ఆ విధంగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. తర్వాత వాళ్ళకు స్పైసీ అంటే కొద్దిగా మేము మసాలా ఉంటుంది, అయితే చాట్ మసాలా, మిర్చి పౌడర్, నల్లుప్పు కలిపింది వేసి మేము మంచిగా అట్లా ఆనియన్ కానీ కీరా కానీ వేసి కస్టమర్కు ఇచ్చేస్తామండి. ఇది మన అయిపోయింది చికెన్ పకోడీ ఒక కస్టమర్ది. తర్వాత ఇక్కడ మనం చూస్తున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో
మొత్తం ఐటమ్స్ అవుతున్నాయి, వెరైటీ ఐటమ్స్. ఇంకొకటి పుదీనా చికెన్ పకోడీ, గ్రీన్ చికెన్, అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గ్రైండింగ్ చేస్తాం. చేసేసి దాన్ని మనము మంచిగా కలిపేస్తాం మసాలా వేసి. అయితే మనం ఇంతకుముందు ఈ ఎగ్ మొలకల ఎగ్ అవుతుందో అది అయింది, ఇప్పుడు పార్సల్ చేసి ఇచ్చేస్తాం. ఆ విధంగా పుదీనా చికెన్ పకోడీ అనేది మేము అందులో పొడి కారం వేయం, పచ్చి కారం ఏదైతే ఉందో అది వేస్తాం. మళ్ళీ మాకు ఆర్డర్ ఇక్కడ ఏదైతే ఉందో లాలీపాప్స్ అండ్ చికెన్ పకోడీ లెగ్ పీసెస్ ఈ విధంగా ఒక కస్టమరు కావాలన్నాడు, అవి కూడా అక్కడ వేయడం జరిగింది. అయితే నేను ఇప్పుడు చెప్తున్న పుదీనా చికెన్ పకోడీ అది పొడి కారం వేయకుండా పచ్చి కారం ఏదైతే ఉందో అది వేసి పుదీనా కొత్తిమీర గ్రైండింగ్ చేసి మొత్తం ఆ విధంగా ఒక వెరైటీ ఐటమ్ అండి. అది కూడా కస్టమర్లు దానికోసమే వస్తారు. అయిపోయింది అంటే కొందరు కస్టమర్లు ఉన్నారు, అది అయిపోయింది అంటే వెళ్ళిపోతారు, కానీ వేరే ఐటమ్ తీసుకోరండి. అంటే వాళ్ళకి అది అంత ఇష్టం అన్నమాట. ఆ విధంగా మేము ఆ ఐటమ్ చేస్తాం. ఇక్కడ చూడండి, లెగ్ పీస్, లాలీపాప్, చికెన్ పకోడీ 3 కూడా ఒకటే కస్టమర్ ఇచ్చిండు ఆర్డర్, కాబట్టి ఈ విధంగా ఇక్కడ చేస్తున్నాం మేము. ఇప్పుడు మీకు చెప్పిన నేను మొలకల ఎగ్ బుర్జీ ఒకటి అయితే ఐటమ్ ఉందో అది చేస్తాం ఆ రెసిపీ. మళ్ళీ ఇంకొక ఐటమ్ ఏంటంటే పుదీనా చికెన్ పకోడీ, 2 వెరైటీ ఈ ఐటమ్స్ అనేది మనము కొద్దిగా బయట వినం ఎక్కువ. అయితే మూడవది ఉందో సందానా పకోడీ, దాన్ని ఉల్వకాయ అంటారు, రాళ్ళ బండ్లు అంటారు. ఆ విధంగా సందానా అనేసి కూడా ఇక్కడ ఈ ప్రాంతం లోపల చాలా అంటారు. ఆ సందానా పకోడీకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. అది కూడా కావాలి, అదే కావాలని వస్తారు. మేము అది కూడా చేసిస్తాం. ఇక్కడ చూడండి, లెగ్ పీస్ అయితే ఉందో నేను రెడీ అయిపోయింది, ఇచ్చేసిన. మళ్ళీ ఏంటంటే మాకు ఫాస్ట్ సెంటర్ కూడా ఉంది, అందులో ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియా, ఎగ్ నూడిల్స్ ఇట్లా అన్నీ చేస్తాం. ఇక్కడ ఎవరైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఏమన్నారో వాళ్ళ కోసం ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తున్నాను నేను. చూడండి, చికెన్ ఫ్రైడ్ రైస్లో కూడా మేము చికెన్ పకోడీ పీసెస్ ఏ ఉన్నాయో అవే వేస్తాం. ఎందుకంటే మంచిగా బోన్లెస్ చికెన్ అందులోకి తీసి మంచిగా వాళ్ళకు వేయడం జరుగుతుంది. ఇట్లా చాలా తక్కువ దగ్గర వేయడం జరుగుతుంది. మీకైతే తెలుసు వేరే దగ్గర ఎట్లా ఇస్తారనేసి, కానీ మా దగ్గర మాత్రం ఈ విధంగా చికెన్ పకోడీలకించే పీసెస్ తీసి వేయడం జరుగుతుంది. అయితే ఈ చికెన్ పకోడీ ఈ పీసెస్ వల్ల టేస్ట్ వస్తుంది మంచిగా. ఆ విధంగా మేము ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అవుతుందో ఇది రెడీ చేస్తున్నా నేను. ఎగ్దమ్ రెడీ అయిపోయినది. రెడీ కాగానే ఇది ఒక 2 పార్సల్ ఉన్నాయి, ఒక 2 ఏమో ఇక్కడనే తినేది ఉండే. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను నేను ఒకటి, ఇంకొకటి వేయాలి ఇది అయిపోయిన తర్వాత. ఇలా ఏంటంటే వాళ్ళు ఎగ్గు లేకుండా చేయమన్నారు, కాబట్టి ఓన్లీ చికెన్ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇది ఉందో చికెన్, ఇది ఓన్లీ చికెన్, ఎగ్గు లేదు చికెన్ ఫ్రైడ్ రైస్. వాళ్ళు అట్లా కావాలన్నప్పుడు వాళ్ళకు అట్లా చేసి ఇవ్వడం తప్పదిగా ఆ విధంగా, అందుకని అట్లా చేసి ఇచ్చిన. ఇప్పుడు మీకు నేను ఇక్కడనే చేసింది చూపిస్తా చూడండి. అయితే చికెన్ ఫ్రైడ్ రైస్లో మేము ఎగ్ వేస్తాం అండ్ చికెన్ కూడా వేస్తాం. ఇది వితౌట్ ఎగ్, ఇగో ఇదేమో ఎగ్ తోటి ఉన్నదండి. చూడండి ఎగ్ ఉన్నది చూసారా, అది ఎగ్ అండ్ చికెన్ రైస్. ఆ విధంగా ఇది తర్వాత చేయడం జరిగింది. అది మొత్తం వీడియో తీయలే, ఇక్కడ తీసి ఇక్కడ పెట్టింది మీకు చూపిస్తున్నా. ఇది అండి చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఇది కూడా మా దగ్గర స్పెషల్ ఐటమ్ అండి. తిన్నవాళ్ళు మళ్ళా వస్తారు అట్లా. ఇక్కడ ఫిష్ ఏదైతే ఉందో మనము ఇంట్లో ఫిష్ చేస్తాం, అందరూ చేసుకుంటారు. ఏంటంటే మనం ఫిష్ ఫ్రై చేస్తాం, కానీ ఇక్కడ మా హోటల్లో మేము ఫిష్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఆయిల్ రోస్ట్. అయితే ఆయిల్ రోస్ట్ అనేది మేము ఇక్కడ చేస్తూ ఉంటామండి. చాలా ఇష్టంగా తింటారు కస్టమర్లు. ఎందుకంటే వాళ్ళు అంటారు మేము ఇంట్లో ఫ్రై తింటాం, కానీ రోస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది.
ఎందుకంటే ముక్క కడక్ అవుతుంది, మళ్ళా దానికి ఇట్లా సూప్ అంటినట్టు గ్రేవీ అనేది లైట్ ఇట్లా మసాలా ఏ చేతికి అంటది. ఆయిల్లో గోలిస్తాం కాబట్టి మంచిగా అయితే మనము పకోడీ తింటామో ఆ విధంగానే అనిపిస్తుంది అని అంటారు వాళ్ళు. చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరు 3-4 తీసుకుపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొస్తారు ఒక 4, ఎందుకంటే అట్లా అలా టేస్ట్ అనిపిస్తుంది మంచిగా. మనం ఇంట్లో వాడే మసాలాలే వేస్తాం ఎక్కువ మట్టుకు. మంచి మసాలాలు వేసి మంచిగా చేస్తానండి. ఈ విధంగా ఫిష్ రోస్ట్ అంటారు. ఇది మనం ఇంట్లో వేసుకునేదేమో ఫిష్ ఫ్రై అంటారు. కాబట్టి ఫిష్ రోస్ట్, ఆయిల్ రోస్ట్ ఈ విధంగా చేసేసి కస్టమర్కి ఎన్ని కావాలో అన్నీ ఆ విధంగా రోస్ట్ వేసేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆయిల్లో మంచిగా రోస్ట్ చేస్తున్నది. ఆయిల్ రోస్ట్ అనేది ఆయిల్ రోస్ట్ అయిపోయింది. ఆయిల్ ఇక్కడ వచ్చి అయితే మనం చికెన్ లివర్ పకోడీ కూడా మా దగ్గర మంచి ఐటమ్ అండి. చాలామంది వస్తారు దీనికోసం, స్పెషల్గా అదే కావాలంటారు. ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు కాబట్టి కొందరు చికెన్ ఎక్కువ తింటారు అట్లా. ఆ విధంగానే కొందరు చికెన్ సందాన తింటారు, చికెన్ లెగ్ పీస్, అదేవిధంగా చికెన్ లివర్ కూడా వస్తుంటారు. చికెన్ లివర్ కూడా వాళ్ళకి ఎంత కావాలో అంత మేము పకోడీలాగా జోకి మసాలాలు వేసి తర్వాత అప్పుడప్పుడే అట్లా వేసి ఇచ్చేసి మంచిగా పకోడీలా తయారు చేసి ఇస్తాం. చాలా మంచిగా అయింది అంటారు. ఇక్కడ వచ్చి ఈ ఐటమ్ అయితే స్పెషల్ ఐటమ్ అండి. అయితే మా రెగ్యులర్ కస్టమరు మేము మొలకలు పచ్చిగుడ్డు అయితే ఆమ్లెట్ లాగా వేసి అండా బుజ్జిలా వేస్తామో అట్లా కాకుండా ఓన్లీ మొలకలు అయితే ఉడకబెట్టిన గుడ్డు ఏదుతుందో అది వేసి చేసి అన్నాడు. చలో కస్టమరు ఎట్లా అడిగితే అట్లా చేసి ఇవ్వాలి, అది మన బాధ్యత. కాబట్టి ఓన్లీ మొలకలు వేసిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఒక 6 వేసేసి మంచిగా ఉప్పు, కారము, ధనియా పొడి, మసాలా, అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా చేసిన. చూడండి మొలకలు, ఎగ్, ఓన్లీ బాయిల్డ్ ఎగ్, మొలకలు ఇట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని, సాయి యాదవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇసుటి వీడియోలు మీకు ఇంకా అందిస్తూనే ఉంటామండి. ఓకేనండి, ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్.